నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఎప్పుడూ రాజకీయ సామాజిక చర్చలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. గత జగన్ హయాంలో మద్యం విధానం ఒక విధంగా నడిచినా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మరో విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి. జగన్ పాలనలో మద్యం షాపులు ప్రభుత్వ కార్యాలయాల్లాగా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే తెరుచుకుని గ్రామీణ ప్రాంతాల్లో పరిమితంగా ఎక్కడో ఊరికి దూరంగా మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు ఊరూరా అడుగడుగునా అందుబాటులోకి వచ్చాయి. చిన్న సోడా షాపుల నుంచి బార్ల వరకు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం దొరుకుతోంది. ఈ మార్పుల నేపథ్యంలో మద్యం వ్యాపారం రాష్ట్ర ఆదాయంపై, సమాజంపై చూపే ప్రభావం మరియు జరుగుతున్న అవకతవకల గురించి చర్చించడం అవసరం. జగన్ హయాంలో మద్యం విధానం, కూటమి ప్రభుత్వంలో దాని అమలు, బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్ వంటి బ్రాండ్ల వెనుక కథ, మద్యం వల్ల రాష్ట్ర ఆర్థిక సామాజిక పరిణామాలపై గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక కథనం. ఇవాళో రేపో జగన్ను జైలుకు పంపుతారు. లిక్కర్ కేసులో జగన్ వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ ఈ మధ్య కూటమి నేతలు చేస్తున్న తీర్పుల గురించి కానీ, లిక్కర్ కేసులో అవినీతి జరిగిందా లేదా అనే విషయంపై కానీ మనం ఇక్కడ ప్రస్తావించడం లేదు. జగన్ హయాంలో రాష్ట్రంలో లిక్కర్ విధానం ఎలా నడిచింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ ఏ విధంగా అందరికీ అందుబాటులో ఉంది అనే విషయంపై మాట్లాడుకుందాం. జగన్ హయాంలో ప్రభుత్వ ఆఫీసులు తెరిచినట్లు, ప్రభుత్వ ఆఫీసులు క్లోజ్ చేసినట్లుగా ఒక సమయం ప్రకారం మద్యం దుకాణాలు నడిచేవి. అవి కూడా ఎక్కడో మారుమూలలో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల ముందే చంద్రబాబు ప్రకటించినట్లు రాష్ట్రంలో లిక్కర్ అనేది ఏరులై పారుతోంది. చిన్న సోడా షాపులో మొదలుకొని బార్ వరకు ప్రతి అడుక్కు లిక్కర్ దొరుకుతోంది. ఇందులో ఈ టైం అనేది లేదు. నెల క్రితం తెల్లవారుజామున 4 గంటలకు కూడా బార్ ఓపెన్ చేసి అందులో తాగి తూగుతున్న వారిని కూడా చూపించారు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. కొన్ని చోట్ల పశువుల సంతల్లోనూ, కూరగాయల మార్కెట్లలోనూ పబ్లిక్గా అమ్ముతున్న వీడియోలు కూడా చూశాం. ఇంకా కొన్ని చోట్ల ఆటోల్లోనూ, టాటా సుమోల్లోనూ ఊరు తిరిగి అమ్మే వీడియోలు కూడా కనిపించాయి. అందుకే ఇప్పుడు ఏపీలో అడుగడుక్కు నీరు దొరకదేమో కానీ లిక్కర్ మాత్రం దొరుకుతోంది అన్నది బహిరంగ వాస్తవం. ఈ లిక్కర్ అమ్మకాలు గవర్నమెంట్ ఖాతాలో కాకుండా లోకల్గా వేలం వేసి అలా వచ్చిన డబ్బును స్థానిక ఎమ్మెల్యే, స్థానిక పోలీసులు పంచుకుంటున్నారని కూటమి నాయకులే చెప్పుకుంటున్నారు. ఇలా లీగల్గా వేలంపాట పాడుకుని లిక్కర్ దందా చేయడం వల్ల ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతోందో లెక్క కూడా కట్టలేం. కొంతమంది కూటమి ఎమ్మెల్యేలే పబ్లిక్గా ఇలాంటి షాపుల వద్దకు వచ్చి వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. స్కూళ్ళు తిరువూరు, ఈ స్కూల్ పక్కనున్న 3 షాపుల్లో బెల్ట్ షాపులు మద్యం అమ్ముతున్నారు. ఫలితంగా 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా దురలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్సైజ్ శాఖ వారు తిరువూరులో ఉన్న ప్రతి బెల్ట్ షాపుని 24 గంటల్లో తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. లిక్కర్ రేట్లు పెంచడం వల్ల మందుబాబుల్లో చెడ్డ పేరు వస్తుంది, వ్యతిరేకత పెరిగిపోయి వారు పార్టీకి దూరమవుతారు అని చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్కి చెప్పినా తన నిర్ణయం మార్చుకోకుండా మద్యం అమ్మకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించారు. ఆ షాపుల్లో పనిచేసే వారిని ప్రభుత్వ అధికారులు ఇంటర్వ్యూలు చేసి మరీ నియమించి ప్రభుత్వ ఆఫీసులు తెరిచినట్లు ఉదయం 10 తర్వాత ఓపెన్ చేయడం, రాత్రి 8 కల్లా షాపులు క్లోజ్ చేయడంతో మద్యం అమ్మకాలు లిమిటెడ్గా జరిగేవి. ఎవరైనా మద్యం తాగాలంటే అప్పట్లో పెద్ద తతంగమే నడిచేది. అందులోనూ మామూలుగా తాగే బ్రాండ్లు కాకుండా ఏవేవో కొత్త పేర్లు, భారీ రేట్ల వల్ల సగం మంది ఆ మందు జోలికే వెళ్లేవారు కాదు. జగన్ హయాంలో మామూలుగా తాగే బీర్, విస్కీ బ్రాండ్ల కంటే ప్రతిపక్ష పార్టీలు ట్రోల్ చేసిన బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేర్లే వినిపించాయి. అలాగే ఏ మద్యం దుకాణంలో అయినా ఇవే ఎక్కువగా కనిపించేవి. కానీ బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్ అనేవి జగన్ హయాంలో వచ్చాయా అంటే కానే కాదు. 2019 ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు ఆయా బ్రాండ్లు రిలీజ్ చేశారు. అప్పుడే ఎన్నికలు జరిగిపోవడం, జగన్ అధికారంలోకి రావడంతో బూమ్ బూమ్ బీర్ల క్రెడిట్ మొత్తం జగన్ ఖాతాలోకి పడింది. లిక్కర్ వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అని ఎంత చెప్పినా వాటిపై జగన్ దృష్టి పెట్టలేదు. తీరా జగన్ ప్రభుత్వానికి కావాల్సిన నెగిటివ్ ప్రచారం మొత్తం మందుబాబులే చేశారంటే వారిలో ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రకరకాల బ్రాండ్ల పేర్లు, చివరికి ఏ స్థాయిలో ఈ బ్రాండ్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు పోతూ ఎన్నికలప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లను రిలీజ్ చేశాడు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే బ్రాండ్లు కొనసాగుతూ కొత్తగా పవర్ స్టార్ 999, లెజెండ్ 999 పేరుతో కూడా బ్రాండ్లను తెచ్చారు. కానీ వీటిపై మాట్లాడేవారే లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో మేధావి వర్గాన్ని పక్కన పెట్టి కొంతమందితోనే జగన్ పార్టీని నడిపించుకోవడం వల్ల అన్నింటిలోనూ తాను చేయని తప్పును కూడా తన ఖాతాలో పడేలా చేసుకున్నారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 14 డిస్టిలరీస్కు పర్మిషన్ ఇచ్చింది గత చంద్రబాబు హయాంలోనే. మిగతావి కూడా ఇతర ముఖ్యమంత్రుల హయాంలోనే అనుమతులు ఇచ్చారు. దారుణం ఏంటంటే జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వకపోయినా ఆయనే దగ్గర ఉండి కల్తీ మద్యం తయారు చేశాడు అనే విధంగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. దాన్నే జనం కూడా నమ్మారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకున్న లిక్కర్ పాలసీ వల్ల వేల మంది చనిపోవడంతో పాటు లక్షల మందికి కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రులు పాలయ్యారని బీజేపీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇందులో కొంతైనా ప్రజల్లో భయం పుట్టించడంలో వారు సక్సెస్ అయ్యారు. ఈ విషయంపై కూడా వైసీపీ నుంచి సరైన కౌంటర్ రాలేదు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షాపుల్లో లిక్కర్ తాగి అంతమంది ఎలా చనిపోతారో ఎవరికీ అర్థం కాని విషయం. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు చాలా వరకు తగ్గాయి కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం అందుబాటులో ఉండడం వల్ల జనం ఎక్కువగా తాగుడుకు బానిసలైపోయి తమ కిడ్నీలు, లివర్లు ఇప్పుడు పాడు చేసుకోరా అనేది కూటమి నాయకులే చెప్పాలి. మంచి లిక్కర్ అన్నంత మాత్రాన ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడవదా అనే విషయం తెలీదా? అడుగడుక్కు లిక్కర్ దొరకడం, తాగడం వల్ల జరిగే అనర్థాలు రోజు చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మెజారిటీ వాటా లిక్కర్ వల్లే జరుగుతున్నాయనే విషయం అధికారులు కూడా చెప్తున్నారు. లిక్కర్ కేసుల్లో విచారణ పూర్తి కాకముందే కూటమి నేతలు, కూటమి మీడియా చెబుతున్నట్లు మద్యం పాలసీలో అవినీతి జరిగిందా లేదా అనే విషయం ఇక్కడ చర్చించడం లేదు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన ఉద్యోగులతో అమ్ముతూ ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో నడిచే వ్యాపారంలో ప్రతి రూపాయి ప్రతి షాపు నుంచి కలెక్ట్ చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తే అంత పెద్ద మొత్తం అవినీతి జరుగుతుందా? లేక సిండికేట్గా ఏర్పడి కేవలం తమ ఆధ్వర్యంలోనే ప్రతి షాపును పెట్టుకొని ఎంఆర్పీని మించి వారు నిర్దేశించిన ధరకు అమ్మితే అవినీతి ఎక్కువ జరుగుతుందా అనేది చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. కేవలం మద్యం బ్రాండ్ యజమానితో లోపాయికారి ఒప్పందం చేసుకుని అదే బ్రాండ్ను అన్ని షాపుల్లో అమ్మించే ప్రయత్నం చేస్తే అవినీతే అవుతుంది. కానీ కేసులో విచారణే చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వారింట్లో డబ్బుల మూటలున్నాయని ప్రకటనలు, కథనాలు రాయడం, అదే కథలు ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్ల ప్రజల్లో వీరు చెబుతున్నవన్నీ కుట్రలే అనే భావన కలుగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ను ఎలా అమలు చేయాలి, ఏ నెలలో ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, ఈ నెలలో ఈ అధికారిపై కేసులు పెట్టాలి అనే ప్రయత్నంలో చివరగా జగన్ను జైలుకు పంపించే కార్యక్రమంలో లిక్కర్ కేసులో జగన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వ మీడియా కోడై కూస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు, మీకు అంతగా అరెస్ట్ చేయాలని అనిపిస్తే అరెస్ట్ చేసుకోండి అంటూ జగన్ ఓపెన్గా చెబుతున్నారు. బహుశా మరో నెలలో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. లిక్కర్ కేసులో తప్పు జరిగితే తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళతారని అందరూ ఒప్పుకుంటారు. కానీ కక్షపూరితంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మద్యం అంటే ప్రమాదకారి, కానీ ఆ ప్రమాదకారితోనే లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తోంది. ఇందులో అవినీతి తప్పకుండా ఉంటుంది. కానీ అందులో మేము సచ్చీలలం అంటూ చెప్పుకోవడమే కామెడీగా ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.